రీల్స్ మోజులో పడితే ప్రాణం విలువ కూడా మర్చిపోతున్నారు. కేవలం లైక్లు, వ్యూస్ కోసమే ప్రాణాలనే పనంగా పెట్టి కన్నవారికి అయిన వారికి జీవితాంతం శోకాన్ని మిగుల్చుతున్నారు. 24 గంటలు చేతిలో ఫోన్ పెట్టుకుని ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కాలం గడిపేయడానికే అలవాటు పడిపోయారు. దీంతో అనారోగ్యం వచ్చే మాట పక్కన పెడితే ఆ పిచ్చి ప్రాణం తీసేంత వరకు పోతోంది. ఇక రీల్స్ పిచ్చి ఇప్పటికే ఎన్నో ప్రాణాలు మింగినా దాని నుంచి పాఠం మాత్రం ఎవ్వరూ నేర్చుకోవటం లేదు. ఓవర్ నైట్లో సోషల్ మీడియాలో వైరల్ కావడమే టార్గెట్గా కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే కొందరు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ క్షణాల్లో ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు. కొందరు కదులుతున్న రైళ్లపై అయితే కొందరు రైల్వే ట్రాక్పై రీల్స్ కోసం ప్రాణం తీసే విన్యాసాలు చేస్తున్నారు. అయితే రీల్స్ మోజులో పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటున్నాం. జనాలకు మాత్రం ఈ పిచ్చి వేయటం లేదు. ఇక తాజాగా యూపీలో రీల్స్ మోజు యమపాసంలా ఇద్దరు యువకుల ప్రాణాలు తీస్తుంది. 31 ఏళ్ల రోహిత్, 42 ఏళ్ల సుబోధ్ ఇద్దరు స్నేహితులు. ఖతర్నాక్ రీల్ చేసి నెట్టింటి ఎలాగైనా ఫేమస్ కావాలని అనుకున్నారు. దానికోసం గజియాబాద్లో నిర్మాణంలో ఉన్న ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వేపై ఇద్దరు కలిసి డేంజర్గా బైక్పై స్టంట్స్ చేస్తూ వీడియోలు చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇద్దరు బైకర్లు వేగంగా బైక్ నడుపుతూ ఎదురెదురుగా వచ్చి ఒకరినొకరు ఢీకొన్నారు. అతి వేగంతో బైక్స్ ఢీకొనడంతో ఈ షాకింగ్ ప్రమాదంలో వారిద్దరూ గాల్లోకి ఎగిరిపడ్డారు. రక్తం పడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలం చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే రీల్స్ కోసం వారు చేసిన స్టంట్స్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్ చేయడం అనేది మూర్ఖత్వం అని, రీల్స్ పిచ్చి పరాకాష్ఠకు చేరితే ప్రాణాలు పోవడం ఖాయమని కామెంట్స్ పెడుతున్నారు. అయితే రీల్స్ కోసం ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలైనా రీల్స్ పిచ్చి ఉన్న వాళ్ళకి కళ్ళు తెరిపిస్తే చాలు.